వాహిని మీడియా ప్రేక్షకులు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను గత 18 సంవత్సరాలుగా మా గురువుల ద్వారా సంక్రమించే వైద్యం, అనువంశిక వైద్యం చేయడం జరుగుతుంది. వాళ్ళ వాళ్ళ యొక్క అనుభవం మేరకు నేను కొన్ని సంవత్సరాలుగా అశ్వగంధని ఆవు పాలతో శుద్ధి చేసి 7 సార్లు భావన చేసి దీన్ని పౌడర్ని మార్కెట్లో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇది అశ్వగంధ ఎవరైతే వాడతారో వృద్ధాప్యంలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓల్డేజ్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే అధిక నీరసం, నడుము నొప్పులు రావటం, కీళ్ళ నొప్పులు కూడా అంటే కంట్రోల్ చేసుకొని కన్నా ఉండటం ఉన్న వాళ్ళకి బాడీలో వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచి నరాల పట్టుత్వాన్ని బాగా ఇస్తుంది. ప్లస్ ఓల్డేజ్లో ఏమవుతుందంటే చాలామంది చిరాకు, నిద్రలేమి ఇలాంటి సమస్యలు పెరగకన్నా దాన్ని ఆపే గుణం దీనికి ఉంది. దాంతోపాటు అధిక నీరసం తగ్గిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లో కామన్గా ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి నీరసం రావటం, షుగర్ డౌన్ అవ్వటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో ఉంటాయి. అలా ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆ షుగర్ స్థాయి పెరిగినా తగ్గినా కూడా నీరసం రాకుండా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తుంది. ప్లస్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ ఏంటంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంచుతుంది. ప్లస్ అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు ఉన్న వాళ్ళకి ఆ స్థాయిని పెరగకుండా ఉంచి చాలా మందికి డయాబెటిక్ న్యూరోపతి అంటారండి. అరికాల మంటలు, తిమ్మిర్లు వాటితో ఉంటారు చాలామంది. అవి పెరగకుండా ఆపుతుంది. దాంతోపాటు అనుపానమైన మందులు ఉన్నాయి, వాడుతూ ఉంటాం. ఫస్ట్ ప్రథమ స్టేజ్గా రాకుండా నివారిస్తుంది. వచ్చిన వాళ్ళకి ఏంటంటే దాని అదుపులో ఉంచుతుంది. దాంతోపాటు దీనికి ఉన్న గుణం ఏంటంటే హిమోగ్లోబిన్ పెరగకుండా చేస్తుంది. ప్లస్ మనం ఎర్లీ ఏజ్లో ఎవరైతే అశ్వగంధని ఇలా ఆవు పాలతో శుద్ధి ప్రక్రియ ద్వారా వాడిన అశ్వగంధని తీసుకుంటాం వల్ల ఏమిటంటే మనం ఎర్లీగా హెల్త్ ప్రాబ్లమ్స్ మనం మీద పడకుండా ఆపుతుంది. ప్లస్ దీనివల్ల ఏంటంటే పొద్దున్న సాయంత్రం వరకు అలసట లేకుండా ఉంటాము. ఈ మధ్యకాలంలో టీనేజ్లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలామందికి ఈ కొన్ని మానసిక ఒత్తిళ్ళ వల్ల సెక్షువల్ పొటెన్సీ ప్రాబ్లం కూడా చాలామందికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఆ ప్రాబ్లం నుంచి ఇబ్బంది పడకన్నా ప్రథమ స్టేజ్లోనే ఇది పూర్తిగా నివారిస్తుంది. అది మొత్తం సెక్షువల్ ప్రాబ్లం బాగా పెరిగిన తర్వాత వాడే కన్నా ప్రివెంటివ్గా ముందు వాడటం వలన వాళ్ళకి వాజీకరణం కింద పనిచేస్తుంది. అంటే ప్రాబ్లంను బట్టి అది ఈ అశ్వగంధ దానికి తగ్గట్టు వాళ్ళ యొక్క ప్రాబ్లం తగ్గిస్తుంది. చాలామంది ఏంటంటే అశ్వగంధ తీసుకుంటే సెక్స్ పొటెన్సీ సెక్స్ మీద కోరికలు పెరిగిపోతాయేమో అనుకుంటారు. అది కాదు. మన బాడీలో ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తగ్గించడానికి ఇది ప్రయత్నిస్తారు అంతే తప్ప. కొంతమంది పిల్లలు ఉన్నారు, 8th, 9th, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు చదువు మానసిక ఒత్తిడి పెరిగిపోయిన వాళ్ళకి కూడా నేను చాలామందికి అశ్వగంధ ఇస్తే నైట్ ప్రశాంతంగా నిద్రపోయి పొద్దున్నే ఫ్రెష్గా లేచి మంచిగా చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది విచిత్రం ఏంటంటే 8th, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ పిల్లలు బాగా ఒత్తిడి ఎక్కువైపోయి ఈ ఒత్తిడి వలన కొంతమందిలో పెరాలసిస్ అలాంటివి రావడం కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటివి కూడా రాకుండా మనం ఎక్కడో తెలియని పౌడర్స్ అవన్నీ వాడుతూ ఉంటాం. మనకి ఎప్పటి నుంచి పూర్వం నుంచి ఆయుర్వేదం మనకి పెట్టిన ఇది పిల్లలకి పొద్దున్న చ్యవనప్రాశ్ తినిపించుకుంటూ సాయంత్రం తక్కువ మోతాదులో అశ్వగంధ వాడటం వల్ల వాళ్ళకి మానసిక ఒత్తిడి పడకన్నా కూడా పిల్లల్లో ఇచ్చి నేను గమనించాను. ఇది అన్ని వయసుల వారికి ఒక వరం. ఇది అశ్వగంధ మనం ఎవరైనా ఆవులు ఉన్నవాళ్ళు కూడా ఈ అశ్వగంధ దుంపలు మంచి నాణ్యమైన దుంపలు తెచ్చుకుని దీన్ని 7 సార్లు ఉడకబెట్టి ఎండబెట్టి ప్రొసీజర్ చేసుకుని ఉంటే నేను బిఫోర్ వీడియోస్లో ఎట్లా చేసుకోవాలో కూడా చెప్పాను. నేను ఎవరైతే ఉంటారో నేను ఆ పేషెంట్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా తయారు చేసుకోవాలని ఉంటే నేను ఇది ఎవరికైనా కూడా పోస్టల్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఇదైతే దీని రిజల్ట్స్ మనం పేరు పెట్టలేము, అన్ని మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మేము చాలామంది అశ్వగంధ పౌడర్ తీసుకుంటే అది చేదుగా ఉంటుంది అంటారు. ఇది మంచి పాలవాసనతో చాలా బాగుంటుందండి. దీంతోపాటు మనం కండ చక్కెర యాడ్ చేసుకుని తీసుకుంటే అసలు వేడి చేయడం అన్నది లేదండి ఆ అశ్వగంధలో. ఇలా శుద్ధి ప్రక్రియ ద్వారా అశ్వగంధ కొంతమందికి తీసుకుంటే వేడి చేయటం, కొంతమందికి అంటే
నవ్వలు రావడం అంటే దురదలు రావడం అట్లాంటి ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. ఇలా శుద్ధి ప్రక్రియ చేసిన తర్వాత నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కనిపించలేదు. అరుగుదల శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఈ విధంగా వాడటం వల్ల నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా షుగర్ పేషెంట్లు చాలామంది ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి వెయిట్ 5 నుంచి 10 కేజీలు తగ్గిపోతారు. తగ్గిపోయిన వాళ్ళు కూడా సాయంత్రం ఒక్క పూట తీసుకోవడం వల్ల నార్మల్లో ఇదివరకు బిఫోర్ ఎట్లా అయితే ఉన్నారో అట్లా నార్మల్ వెయిట్కి రావడం జరుగుతుంది. ఈ అశ్వగంధని ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు. నేను గత 10 సంవత్సరాలుగా ఈ అశ్వగంధన ఆవు పాలతో శుద్ధి చేసి చాలామందికి అందించడం జరిగింది. దాంతోపాటు అంత ఎలా చేసుకోవాలన్న విధానం కూడా మీకు ఎవరో కూడా ఇంత వివరంగా మీకు చెప్పరు. ఆ అశ్వగంధ దుంపలు కేజీ దుంపలు తెచ్చుకుని దాన్ని ఆవు పాలలో మాడకన్నా పట్టముక్కలో కట్టి మరిగించి ఆవిరి మీద మరిగించి దాని మొత్తం పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత ఈ దుంపల్ని ఎండబెట్టుకుని అలా 7 రోజులు ప్రక్రియ చేసుకుని తర్వాత పూర్తిగా ఆరటానికి ఇంకో 2 వారాలు పడుతుంది. ఇది ప్రొసీజర్ తయారు చేయడానికి 21 డేస్ పడుతుంది. పూర్తిగా ఎండిన తర్వాత మనం పౌడర్ చేసుకుని మనం దీన్ని 6 నుంచి సంవత్సరం పాటు మనం భద్రపరచుకోవచ్చు. ఇలా వాడిన అశ్వగంధ మనకి వెంటనే ఒక రసాయనం కింద పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే పనిచేసే విధంగా అంత స్పీడ్గా పనిచేస్తుంది. ఈ విధానాన్ని అందరూ ఆచరిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని కోరుకుంటున్నా. దాంతోపాటు పెరాలసిస్ పేషెంట్లో కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అశ్వగంధ. తర్వాత ఎపిసోడ్లో మీకు పెరాలసిస్ పేషెంట్లకి అశ్వగంధ ఏ విధంగా ఉపయోగపడుతుందని పూర్తిగా మనం వివరించుకుందాం. నమస్కారం.